అనంతపురం జిల్లాలో కౌంటింగ్ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఏజెంట్ల నియామకాలు, బందోబస్తు, కౌంటింగ్ హాల్ ఏర్పాట్లలో అభ్యర్థులు, అధికారులు మునిగిపోయారు. అయితే ఎన్నికల నియమావళిని అనుసరించి కౌంటింగ్ ఏజెంట్ల నియామకానికి అనుమతి ఉంటుందంటున్నారు అధికారులు. క్రిమినల్ కేసులు ఉన్న వారిని ఏజెంట్లుగా నియమించొద్దన్న నిబంధనలు ఎక్కడా లేవని చెబుతున్న కలెక్టర్ వినోద్ కుమార్తో మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ దగ్గర పడుతున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే దాదాపు పూర్తయినట్లు తెలిసింది. అనంతపురం జిల్లాలో పూర్తిగా పటిష్టమైన బందోబస్తు మధ్య ఈవీఎంలు ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. మూడంచెల భద్రత కొనసాగుతున్న పరిస్థితుల్లో ఈవీఎంలో కౌంటింగ్ ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి, కౌంటింగ్కి సంబంధించిన భద్రత ఏ రకంగా ఉంది, మన దగ్గర కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, అంటే కౌంటింగ్ రోజు ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాం, ఏజెంట్ల నియామకం విషయంలో ఎలాంటి అంశాలు మనం పరిగణలోకి తీసుకున్నాం? సో ఈసారి ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో విస్తృతమైన ఏర్పాట్లు చేయటం జరిగింది. సో మనకు జేఎన్టీయు అనంతపురం ఆవరణంలో ఈ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. 3 బ్లాక్స్ ఉన్నాయి. సో 3 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఒక బ్లాక్లో, ఇంకా 3 ఇంకొక బ్లాక్లో, ఇంకా 2 ఇంకొక బ్లాక్లో. సో 3 బ్లాక్లకి 3 కౌంటింగ్ అబ్జర్వర్స్ కూడా నియామకయ్యారు ఎన్నికల కమిషన్ నుంచి. వాళ్ళు 2వ తేదీ రాబోతున్నారు. సో దీన్ని గురించి ఏర్పాట్లు తర్వాత పద్ధతి ఎలా జరుగుతుందని కంటెస్టింగ్ క్యాండిడేట్స్ పొలిటికల్ పార్టీస్తో 2 సార్లు మీటింగ్ చేయడం జరిగింది. వాళ్ళకు ఉన్నటువంటి అన్ని రకాల డౌట్స్ని కూడా క్లారిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా కౌంటింగ్ ఏజెంట్స్ ఎవరు ఉండొచ్చు, ఎంతమంది ఉండొచ్చు అని అడగడం జరిగితే అందులో ప్రతి టేబుల్కి ఒకడు ఉండొచ్చు, పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్కి ఒకడు ఉండొచ్చు, తర్వాత ఆరోతో పాటు క్యాండిడేట్ ఒక మెయిన్ ఏజెంట్ ఉండొచ్చు. సో దీన్ని ఫారం 18 అనే ఫారంలో క్యాండిడేట్స్ అప్లై చేస్తారు. మొత్తం నివేదిక ఎంతమంది ఉన్నారు వాళ్ళని ఒకే దాంట్లో ఇచ్చి వాళ్ళ స్పెసిమెన్ సిగ్నేచర్స్ ఫొటోస్తో ఆర్ఓస్కి అప్లై చేస్తారు. ఆర్ఓలు వాళ్ళకి ఐడి కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఏజెంట్లకు సంబంధించిన విషయంలో కొంతమంది కేసులు ఫైల్ అయిన వాళ్ళు, అదేవిధంగా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, వీళ్ళ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే ఎన్నికల కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం అవేమీ లేవు. మనము దాన్ని వెరిఫై చేయడానికి గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కావచ్చు, ఏం కేసెస్ ఉన్నాయి అని వెరిఫై చేసేది అనేది ఉండదు. సో మనం కూడా ఆ గైడ్లైన్స్నే ఫాలో అవుతాము. కనుక అన్ని పొలిటికల్ పార్టీస్ క్యాండిడేట్స్కి ఏం విన్నపం చేయడం జరిగింది అంటే ఎవరు క్రమశిక్షణతో ఉంటారు, శాంతి భద్రతని కౌంటింగ్ హాల్లో కాపాడుతారు, సో సజావుగా జరుగుతున్న ప్రక్రియని మనకు ఎవరు కోఆపరేట్ చేస్తారు అలాంటి వాళ్ళని మీరే ఐడెంటిఫై చేసి నామినేట్ చేయమని అడగడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కౌంటింగ్ ఈసారి పోస్టల్ బ్యాలెట్లు ఎక్కువగా ఉన్నట్టు పరిస్థితులు, ఈ పోస్టల్ బ్యాలెట్ల ఎంపిక ఎట్లా ఉంటుంది, అంటే ఎన్నిక ఎట్లా ఉంటుంది? పోస్టల్ బ్యాలెట్ ఈసారి ఏమైందంటే ముఖ్యంగా ఈ ఫెసిలిటేషన్ సెంటర్ అనేది ఎప్పుడు ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. దాంతో చాలామందికి ఓటు వేయటం చాలా అనుకూలంగా ఉంది. సో గతంలో వాళ్ళు తీసుకెళ్ళి బై పోస్ట్ పంపించేవాళ్ళు, బై పోస్ట్ రకరకాల కవర్లు వేసేవాళ్ళు, అవన్నీ రిజెక్ట్ అయ్యేవి. సో ఇప్పుడు ఎక్కువ మంది ఓటు వేయగలిగారు. సో దాన్ని కూడా చక్కగా కౌంటింగ్ చేయడానికి 1 రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ ఆల్రెడీ అయిపోయింది. సో మంచి అధికారులు ఆల్రెడీ పోలింగ్ డ్యూటీస్ చేసినటువంటి సెక్టర్ అధికారులు, మైక్రో అబ్జర్వర్స్ ఇలాంటి వాళ్ళని మనము వేయటం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో కొంత వివాదం కూడా నడుస్తుంది స్టేట్ వైడ్. అంటే ఏదైతే సీల్ ఉండాలని చెప్పి మార్చారో దాని మీద కూడా వివాదం. అంటే గైడ్లైన్స్ ఏమైనా మారాయా, లేకపోతే స్పెసిఫిక్గా ఉన్న ముందు నుంచి ఉన్నవి ఉన్నాయి? అంటే గైడ్లైన్స్లో ఏమంటుందంటే సిగ్నేచర్ ఉండాలి, తర్వాత సీల్ ఉండాలి. ఆ సీల్ డెసిగ్నేషన్ అండ్ నేమ్ ఆఫ్ ది ఆఫీసర్ క్లియర్గా కనపడేటట్టు ఉండాలా. సో ఇలా ఉన్నప్పుడు సీలే వేయాలని లేదు. సీల్ లేకుండా అధికారి సంతకం పెట్టి కింద చేతిలో ఫర్ ఎగ్జాంపుల్ తహసీల్దార్ ఫలానా అని, లేదా రిటర్నింగ్ అధికారి ఫలానా, సో మనము డెసిగ్నేట్ ఆఫీసర్స్ ఎవరు అని చెప్పి ఒక గెస్టెడ్ ఆఫీసర్స్ అక్కడ ఉంటారు. సో వారు సంతకంతో పాటు కింద సీల్ కానీ, సంతకంతో పాటు సీల్ లేకపోయినా వారు ఒక వివరాలు, ఆ వివరాలతో ఎవరు అధికారి మనం కనబెట్టగలగాలి. ఇది క్లారిటీ మనకు ఎన్నికల కమిషన్ నుంచి కూడా ఉన్నది, గైడ్లైన్స్లో కూడా ఉన్నది. సో ఈ ఈవీఎంల విషయానికి వస్తే ఈసారి ఎట్లా ఉండబోతుంది సార్ మన దగ్గర? అంటే ముఖ్యంగా ఎన్ని టేబుల్లు ఉన్నాయి, ఎన్ని రౌండ్లు, వీటి వివరాలు? సో ఇప్పుడు మొత్తం 14 టేబుల్స్ మ్యాక్సిమం ఎన్నికల కమిషన్ పర్మిట్ చేస్తుంది. పార్లమెంట్ సెగ్మెంట్స్ అంటే అసెంబ్లీ సెగ్మెంట్స్ ఆఫ్ పార్లమెంట్కి వస్తే 8 కాన్స్టిట్యున్సీలు కూడా 8 కాన్స్టిట్యున్సీలో కూడా 14 టేబుల్స్ ఉన్నాయి. గనక అసెంబ్లీకి వస్తే సో ఉరువకొండకి 18 విశేషంగా మనము అడగడం జరిగింది. ఎన్నికల కమిషన్ కూడా పర్మిట్ చేయడం జరిగింది. సో అది లాస్ట్ టైం చాలా లేట్గా జరగడం వలన క్యాండిడేట్స్ అప్లై చేయడం వలన
మనకు అది కూడా వచ్చింది. సో 18 టేబుల్స్ ఉరవకొండకి, మిగతా దానికి 14. ఇంకా ఈ ఫామ్ 17C అనేది అంటే ఏంటి అసలు, దానికి ఏజెంట్లకు ఉన్నటువంటి సంబంధం? ఫారం 17C అంటే పోలింగ్ రోజు నాటికి ప్రిసైడింగ్ ఆఫీసరు ఈ పోలింగ్ స్టేషన్ నంబరు, ఈ పోలింగ్ స్టేషన్లో ఏ సంఖ్య ఉన్నటువంటి కంట్రోల్ యూనిట్, ఏ సంఖ్య ఉన్నటువంటి బ్యాలెట్ యూనిట్, ఏ సంఖ్య ఉన్నటువంటి వీవీప్యాట్ ఉన్నది అని రాసుకుంటారు. తర్వాత మొత్తం ఓటర్లు ఈ పోలింగ్ స్టేషన్లో ఎంతమంది ఉన్నారు, అందులో ఎంతమంది ఓటు వేశారు అనేది ఉంటుంది. సో ఇది వారు ఏం చేస్తారు, మల్టిపుల్ కాపీస్ చేసి చివరికి సీలింగ్ చేసేటప్పుడు ఆ కాపీస్ని ఏజెంట్కి ఇచ్చేస్తారు. సో ఒక అధికారంగా ఆ కాపీని వాళ్ళు తీసుకొచ్చి స్ట్రాంగ్ రూమ్ లోపల ఈవీఎంతో పాటు ఫారం 17C కూడా ఉంటుంది. ఆ రోజు కౌంటింగ్ జరిగేటప్పుడు సో ఆ కాపీని కూడా వాళ్ళు క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. సో ఇదే సంఖ్య. అలాగే కంట్రోల్ యూనిట్ ఫారం 17C తీసుకొచ్చి టేబుల్లో పెట్టినప్పుడు కంట్రోల్ యూనిట్ పైన ఉన్న నంబరు, ఫారం 17C పైన ఉన్న నంబరు కరెక్ట్ అని చూసుకోవచ్చు. మొత్తం మీద కలెక్టర్ వినోద్ కుమార్ చెప్తున్నారు, జిల్లాలో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా కౌంటింగ్ లోపల కూడా అటు సిబ్బంది కావచ్చు, రాజకీయ నాయకులకి ఇప్పటికే చాలాసార్లు మీటింగ్ పెట్టాము. ఏదైతే గైడ్లైన్స్ ఉన్నాయో ఎన్నికల గైడ్లైన్స్ ప్రకారం పక్కాగా కౌంటింగ్ జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. తొందరగా కౌంటింగ్ పూర్తి కావడం కాదు, సజావుగా కౌంటింగ్ జరగడమే ముఖ్యమని కూడా కలెక్టర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రతాప్తో ప్రవీణ్, HM TV, అనంతపురం.